నా సమానం ఉంది 30-40 ఫ్రిడ్జ్ ఉంది సమానం అంతా కూడా కొట్టి నేను నాశనం అయిపోను నేను మొదలైపోను ఒక ఆర్డర్ సామాన్లు ఏ బాదు అమ్మ నా సమానం చేసుకోవద్దు నా సమానం చేసుకోవద్దు ఇది నాశనం అయిపోను ఇది మొదలైపోను ఏ బాదు నాలాంటి బాధ ఏ బాధ రేవంత్ ప్రభుత్వం ఇంకా నాశనకాలమా రేవంత్ రెడ్డికి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేస్తాం పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా ఇదేనా న్యాయం మాకు న్యాయం లేదా 20 సంవత్సరాలు చుంటున్నాం 20 సంవత్సరాలు చుంటున్నా ఈ ఇల్లు కొనడానికి వచ్చినాడని నేను అర్థం ఇస్తే జిహెచ్ఎంసీలు అందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్లలో ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు ఇది నా న్యాయం లేదా ఇదేనా న్యాయం అయిపోయింది కదా అంతే చేసి కదా నన్ను కూడా కొట్టేసి నన్ను కూడా చంపేసి చంపేయరా లేదా ఎన్ని ఇల్లు కూడా కొడతారా నా చిన్న డబ్బా వచ్చింటారా లంచం అడుగుతున్నారా మీరు నాశనం అయిపోను మీరు మొదలాడిపోను కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు ఎవరిచ్చినా మాకు తెలియాలి ఎవరిచ్చిన తెలియాలి నేను ఆడమని చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నాకు న్యాయం జరగాలి 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా గవర్నమెంట్ అందే కాదు లంచం ముగ్గుదందే కాదు ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా మా ఖాళీకి అందరికీ ఉపయోగపడే దంద చేస్తున్నా నేను ఇక్కడ నా కడుపు కొట్టే న్యాయం కాదు ఇది నాకు ఎట్లా కూడా డబ్బ కట్టియాలి నేను ఉంటాను కడుపు కొడతారు ఇలా రేవంత్ రెడ్డి రంజాడుతా నీకు అమ్మ అక్క చెల్లుంటే నా రాజ్యాలకు అన్యాయం జరగొద్దురా మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం ఇంకో కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ అట్ట వచ్చుగా లంజాడుకు నాలాంటి దాన్ని అన్యాయం చేసేది నీతి నిజాయితీ ఉంటే ఇల్లు కట్టియాలి లేకపోతే నీ పార్టీ ఉండదు నాశనం అవుతుంది ఈ లంజాడుకు నాశనం అవుతారు నాశనం మన్ను పోస్తా గాజులు కొడతా మొదలాడిపోతారు నేను పిట్టలు పోసుకొని వస్తాను ఇప్పుడు పిట్టలు పోసుకొని కాలు పెట్టుకుంటాం అస్సలు కాదు నా న్యాయం జరగాలి నేను అస్సలు కోను నాకు ఇంత చెప్పకుండా సమాధానం ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని కడుపు కొడతాను నేను మొదలాడుకోను నా అన్న ఎలా చేయాలన్నా న్యాయం జరగాలి అన్ని మీడియాలు పిలుగుతున్నా అన్ని మీడియాలు